విశాఖపట్నంలో స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. తాజాగా ఎన్నికైన నూతన కార్యవర్గ పరిచయంతో పాటుగా 2 ఏళ్ల కార్యాచరణపైన చర్చించారు. అనంతరం అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి రామ్జీ ప్రసాద్ రాజులు మాట్లాడారు. 25 ఏళ్ల క్రిందట 20 మందితో ప్రారంభమైన అసోసియేషన్ నేడు ప్రస్తుతం 60 మంది ఈసీ సభ్యులతో అభివృద్ధి చెందడం సంతోషంగా ఉంది అన్నారు. అసోసియేషన్ ద్వారా సభ్యుల మధ్య ఐక్యత పెంపొందడమే కాకుండా వ్యాపారపరమైన ఇబ్బందులను అధిగమించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ చైర్మన్ త్రినాథరావు, కోశాధికారి గిరీష్ నాయుడు పాల్గొన్నారు. మీకు పత్రికా విలేకరులు ప్రింట్ మరియు తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు. ఏ విఘ్నాలు లేకుండా కేవలం 20 మంది 30 మందితో స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 60 మందితో అసోసియేషన్ రోజు రోజుకి డెవలప్ అవుతుంది. అసోసియేషన్ అన్నది ఎన్ని మంది ఉపయోగం అంటే నాకు తెలిసిన అనుభవం నేను చెప్తాను. వ్యాపారస్తులు ఒకరోజు ఒక బేరం పోయింది అంటే వాడికి వెళ్ళిపోయిందని వాడి కక్షగా ఒక వ్యాపారస్తుడి మీద ఇంకో వ్యాపారస్తుడు ఉన్న కక్షలన్నీ మర్చిపోయి వాళ్ళందరూ అసోసియేషన్లో కూర్చుని లేబర్ గొడవ నుంచి, జిఎస్టీ గొడవల నుంచి, ట్యాక్సెస్ల గొడవల నుంచి వాటిని ఎలాగ ఎదుర్కోవాలి, మనలో మన కాంపిటీషన్ లేకుండా అందరూ బతకాలి, అందరూ బతికి గవర్నమెంట్ జిఎస్టీ అనే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కు తోడ్పడుతూ మన దగ్గర పనిచేస్తున్న ఎన్నో మందికి జనాలకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఫ్యామిలీస్ని పోషించుకుంటూ ఇవన్నీ ఒక పద్ధతిలో రావాలంటే ఇలాంటి అసోసియేషన్లు ప్రతి ఊరిలో ఎన్నో కొన్ని ఎక్కువ అవుతుంటే అది దేశానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడుతుందని నా యొక్క అనుభవం. ఈరోజు ఇంతటి మహత్తరమైన ప్రెసిడెంట్షిప్ని ముందు తరాల వారు 20 సంవత్సరాల నుంచి చేసిన కష్టఫలితంగా వాళ్ళు చేసి ఈరోజు నాకు అందించినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ తరుణంలో ఈ రాజధానిలో ఆర్థిక రాజధానిలోని రాష్ట్రానికి కూడా విశాఖపట్నం తాలూకా ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. అదంతా మీకు తెలుసు. ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కోసం ఈ డేటా సెంటర్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ చాలా అద్భుతంగా ఉంది. సో గవర్నమెంట్ తాలూకా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కూడా చాలా ఎక్కువ విశాఖపట్నం మీద హోప్ ఉంది. సో అలాంటి దాంట్లోని అతి ముఖ్యమైనది సిమెంటు స్టీలు తాలూకా పాత్ర. అందులోని సిమెంటు స్టీలు డీలర్స్ అయిన మేము గత 20 సంవత్సరాలుగా జిల్లా పొరుగుతా ఇంచుమించుగా మాకు ఒక 500 మంది సభ్యులు ఉన్నారండి. 500 మంది సభ్యులు మేము ఏంటంటే ఈసీ మెంబర్స్ అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అని ఒక 60 మంది ఈ విశాఖపట్నం ఏరియాని ఏంటంటే రిప్రజెంటేట్ చేస్తూ ఉంటాం. సో ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే కనుక మాకు మెయిన్గా పరిష్కరించుకోవటానికి ఒక బిఎస్సిడిఏ అని ఓ సంస్థను స్థాపించుకొని గత 20 సంవత్సరాల నుంచి కూడా మనం నిర్విరామంగా దీన్ని కంటిన్యూ